దీనివల్ల టఫ్ అయింది, అట్ ద సేమ్ టైం కొంచెం అథెంటిసిటీ వస్తుంది సినిమాకి. అది మాత్రం చాలా బాగా క్యారీ చేస్తున్నారు. నాకు పర్సనల్ ఇంట్రెస్ట్ అండి, అట్లాంటి ఎక్స్ప్లోర్ చేయాలి, చెప్పాలి. నేను 2013లోనే మేము ఒక ఎక్స్ట్రాడినరీ ఇండిపెండెంట్ సాంగ్ చేసినాం. ఆ టైంకి అలాంటిది రాలేదు. ఫస్ట్ చాలా మంది రిజెక్ట్ చేసిరు, అది రిలీజ్ చేసినాక అందరూ దాన్నే విన్నారు. అంటే ఒక ఎక్స్ట్రాడినరీ టోన్లో చేసినాం. అది నేను పర్సనల్ ఇంట్రెస్ట్తో అన్న. లిటరేచర్ కూడా దాంట్లో కొత్తగా ఉంటుంది. అప్పటి వరకు తెలంగాణ సాహిత్యంలో అంటే అద్భుతమైన లిటరేచర్ ఉంది, బట్ ఇది కొత్తగా అంటే న్యూ ఏజ్. అక్కడి నుంచి ట్యూన్ ఒక ట్రెండ్, లిరిక్ ఒక ట్రెండ్ స్టార్ట్ అయింది. సింగింగ్ 3 ట్రెండ్ మారిపోయింది అక్కడి నుంచి, ఆ ఒక్క పాటతోనే తెలంగాణలో. అప్పటి వరకు ఒకలాంటి ఇది ఉండే. 2012 ఎండ్ 12 ఎండింగ్లో చేసినాం, 13లో రిలీజ్ అయింది. కరెక్ట్, ఎగ్జాక్ట్ సో నాకు బాగా ఇంట్రెస్ట్, కొత్తగా చేద్దాం, కొత్త టోన్స్ పట్టుకుందాం మనం ఈ సినిమాకి. ఇంకొకటి ఏంటంటే సినిమాకి మనం ఎంతవరకు హెల్ప్ అవుతున్నాం అదొకటి చూస్తా. సినిమా బేసిక్గా ఎక్కడ రన్ అవుతుందో ఆ చుట్టుపక్కల ఉండే కల్చర్కు రిలేటెడ్ ఉన్న ట్యూన్స్ని మనం పిక్ చేసుకొని దాన్ని సినిమాటిక్ ఇదిలోకి తీసుకొని